హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అల్లం గారెలు. దీనికోసం ముందుగా మినపప్పును ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే చాయ్ మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. పొట్టంతటిని క్లీన్ చేసుకోండి. కొంచెం పొట్టు ఉన్నా పర్వాలేదండి, పొట్టు కొంచెం ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వాటర్ వేసుకోకుండా గట్టిగా రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మీకు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లాన్ని ఇలా తురుముకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మిరియాలను మెత్తగా దంచుకుని వేసుకోండి. మిరియాల పొడి అప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలను ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేసుకోండి. ఒకవేళ మీరు చాయ్ పప్పును వేసుకోవాలి అనుకుంటే మినిమం 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా అయితేనే గారెలు మెత్తగా వస్తాయి. వీటిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే కనుక పిండిని చాలాసేపు కలుపుకోవాల్సి ఉంటుంది. అలా కలుపుకుంటే గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. వేడివేడిగా అల్లం గారెలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు బెల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 2 cups బెల్లం తురుమును తీసుకోవాలి. తర్వాత దీనిలో 2 cups వాటర్ కూడా వేసుకుని స్టవ్ వెలిగించుకుని 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకోండి. ఇది మనకు ఒక 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. మనకి ఇది రెడీ అయినట్లు ఎలా తెలుస్తుందంటే ఇలా ముట్టుకుంటే స్టిక్కీగా ఉండాలి. ఈ సిరప్ అనేది మరీ ఎక్కువగా బాయిల్ అయిపోతే కనుక మనం గారెలు వేసుకునేటప్పుడు ఈ సిరప్ అనేది గారెలు సరిగా పీల్చుకోవు. ముందుగా రుబ్బు ఉంచుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీనిలో కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా సిరప్, దానిలో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న గారెలను సిరప్లో వేసుకుని ఒకసారి డిప్ చేయాలి. ఇలా మనకు ఎన్ని గారెలు కావాలంటే అన్నిటిని వేసుకుని ఒక 2 hours అలా పాకంలో ఉంచితే గారెలు అనేవి చక్కగా పీల్చుకుంటాయి. అంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా బెల్లం గారెలు అనేవి కూడా రెడీ చేసుకున్నాం. దీనిలో యాలకుల పొడి వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. ఒకసారి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. 1 teaspoon వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే బెల్లం గారెలు రెడీ అయ్యాయి. వీటిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు చూపించడం కోసం సిరప్లో ఒక 10 minutes ఉంచి తీసేసాను. ఇప్పుడు దద్దోజనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో 1 glass రైస్ వేసుకోవాలి. ఈ రైస్ను ఒక 2 times బాగా వాష్ చేసుకోండి. తర్వాత దీనిలో ఒక 3 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టి స్టవ్ పై పెట్టుకుని ఒక 3 to 4 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలి. 4 whistles వచ్చి స్టీమ్ అంతా తగ్గిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా ఉండగా అయితేనే బాగా మ్యాష్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని 2 cups పెరుగు వేసుకోండి. కావాలంటే 2.5 cups అయినా వేసుకోవచ్చు. తర్వాత 2 cups పాలు తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అన్నం వేడిగా ఉండగానే ఈ పాలు, పెరుగు అనేవి వేసుకుంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 3 tablespoons వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి.
ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అప్పటికప్పుడు దంచుకుని మాత్రమే వేసుకుంటే బాగుంటుంది. అలాగే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్, అదే సొంటి అంటారు కదండి, దాన్ని వేసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ రైస్లో వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగానే ఉంటుంది. దీనిలో కొంచెం పచ్చి అల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇలా తురుముగా తీసుకుని అల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫ్రై చేయని అవసరం లేదండి, పచ్చిదే వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు రవ్వను వేసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని మూతను పెట్టి ఒక 10 మినిట్స్ రవ్వ కుక్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి మూతను తీసి బాగా మిక్స్ చేసుకుని 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పంచదారకు బదులుగా బెల్లాన్ని వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా బెల్లంతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ను వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కేసరిలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయ్యింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం దీనిలో ఏ విధమైన ఫుడ్ కలర్ వేయకుండానే మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడ చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఏదైనా ఫెస్టివల్స్కి ప్రసాదంగా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ రైస్ని ముందుగానే కుక్ చేసుకుని ఉంచుకున్నాను. ఇలా పొడి పొడిలాడే విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో లెమన్ ఇలా జ్యూస్ తీసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్కు 1 నిమ్మకాయ తీసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ రైస్లో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం రైస్లో ముందుగానే వేసుకుని ఉంచుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో వేరుశనగ గింజలు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే తురిమిన అల్లాన్ని కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి కొద్దిగా పసుపును వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ రైస్లో కలుపుకోవాలి. దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం పసుపు అనేది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.